కెరీర్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసారు కాబట్టి, హ్మ్. ఇప్పటి వరకు వచ్చారు. ఈ నీట్ ర్యాంక్ వరకు వచ్చారు. పోనీ ఒక బెటర్ ర్యాంక్ రాలేదనుకుంటున్నారా? అది ఓకే సాటిస్ఫై అయ్యారా? అంటే సాటిస్ఫై అయినా సార్. 720 ర్యాంక్‌ల 20 మార్కులు అనుకుంటా మొత్తం ఔట్ యెస్ ఆఫ్. సార్. యెస్. మీకొచ్చింది 400? 6. 406. హ్మ్. హ్మ్. అంటే నేనివి బానే ఫీల్ అయితున్నా సార్. ఎందుకంటే నాకు ఎయిత్ వరకి ఈవెన్ రైస్ హ్మ్. అంటే ఆ లెవెల్‌లో కూడా నేను లేను. రైస్ అంటే ఏంటి? హ్మ్. కర్డ్ అంటే ఏంటి? ఆ లెవెల్‌లో కూడా నేను లేను. నాకు స్పెల్లింగ్స్ కూడా రావు సార్. ఓహో! ఆ లెవెల్ నుంచి నేను ఇక్కడికొచ్చినా అంటే ఐ ఫీల్ ప్రౌడ్ సార్ మై సెల్ఫ్. హ్మ్. అంటే ఎయిత్ క్లాస్‌లో చాలా కష్టపడ్డాను. నన్నెవ్వరు దగ్గరికి రానిచ్చుకునేవాళ్ళు గాదు. హ్మ్. నీకేమొస్తది? ఎప్పుడు అంటే ఎవరన్నా ఇంగ్లీష్ చదివితే హ్మ్. వెళ్లి అడిగేదాన్ని. హ్మ్. హ్మ్. ఎట్లా చదువుతున్నావు అని. హ్మ్. హ్మ్. చాలా కష్టపడ్డా. కానీ మీరు 8 వరకు అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు కెరీర్ అకాడమిక్ పరంగా మంచి ర్యాంకర్ గారే కదా! అవును. అయినప్పటికి మిమ్మల్ని ఎందుకు అట్లా అంటే కొంచెం దూరం పెట్టినట్టుగా అంటే చేశారు? ఎయిత్ క్లాస్‌లో నాకేం రావు సార్. అప్పటి వరకు ఏం రాదు. అంటే ఏం డల్ రాదు. స్టూడెంట్ ఏంటి మీరప్పుడు 8 అవును వరకు? సార్. డల్ స్టూడెంట్. నిజమా? చాలా పూర్ సార్. ఆ పొజిషన్ నుంచి మీరు ఇటు రావడం అంటే ఇంకా గొప్ప విషయమే. ఆ! ఓకే. ఎయిత్‌లో నాకేం రాదు సార్. హ్మ్. ఎయిత్ నుంచి స్టార్ట్ జేషిన. అంటే హ్మ్. సెవెంత్ మొత్తం కరోనా. అవును. అప్ ఆ! 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 అప్పుడు చేన్ల పనికెళ్ళడం, బీడీలు చేయడం, మిషన్ కుట్టడం ఇవన్నీ హుహు. నేర్చుకున్నా సార్. ఎయిత్ హాఫ్‌లో ఇట్లా హ్మ్. వచ్చింది. ఎయిత్ నుంచి నైన్త్ అప్పటినుంచే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేదాన్ని. సో, మీకు స్కూల్‌లో 8థ్ క్లాస్‌లోనే ఎప్పుడో ఎదురైన పరిణామాల వల్ల మీరు అలా హ్మ్. ఫిక్స్ అయ్యారు. లేదు మనం చేంజ్ అవ్వాలి. హ్మ్. చాలా స్ట్రాంగ్‌గా మన చదవాలి. లక్ష్యం వైపుకెళ్ళాలని చెప్పి. హ్మ్. చదవాలి అని హుహు. స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినా సార్. సో, అంటే ఒక రకంగా ఒక రకంగా నా టర్నింగ్ పాయింట్ ఎయిత్‌లో స్టార్ట్ అయింది సార్. హుహు. ఎందుకు ఆ విధంగా? అంటే మీరు డల్‌గా ఉండటం వల్ల తోటి విద్యార్థులు ఆ విధంగా అనేవాళ్ళా మిమ్మల్ని? నన్నేం అనక అంటే నేను హ్మ్. ఎవరైనా ఇంగ్లీష్ నాకు చదవడం రాకపోయేది. ఓకే. ఒకరోజు కామేశ్వరి మేడం అని సోషల్ మేడం చెప్పిర్రు. అంటే నిలబడి చదువు అన్నారు. చదువుతున్నా కానీ స్లోగా చదువుతున్నా. ఓకే. నాకు రావడం లేదది. ఇంగ్లీషు. ఆ! ఓకే. అయితే ఇంకా 2 ఇయర్స్‌లో 10థ్ పాస్ అయితావా? ఫెయిల్ అయితావా? ఇంట్లో కూర్చుంటావా? అని అన్నది. హ్మ్. అందరి ముందు. నేను అది స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినా. ఎట్లెందుకంటారు నన్ను అని. హ్మ్. స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసిన సార్ చదవడం హ్మ్. అప్పుడే. అప్పటినుంచి ఆహ్, నాకు మార్క్స్ రాకపోయినా నాకు నాలెడ్జ్ వస్తుంది అని ఫీల్ అయినా. అప్పుడు 8లో మీరు రియలైజ్ అయ్యారు. యెస్ గట్టిగా సార్. స్ట్రాంగ్‌గా చదవాలని కనుక్కున్నారు. హ్మ్. 9థ్‌లో ఇంగ్లీష్‌లో ఎన్నొచ్చాయి మీకు? ఇంగ్లీష్‌లో అంటే ఆ మార్క్స్ ఏం గుర్తులేవు సార్. ఆ! 10థ్‌కొచ్చేసరికి ఆ! ఇంగ్లీష్‌లో 10 జీపీఏ వచ్చినాయి సార్. ఓకే. ఆ! 10 పాయింట్స్ వచ్చినాయి. ఓకే. మొత్తం ఓవరాల్ 10థ్ గ్రేడ్ మొత్తం 9.7 సార్. ఓకే. లాంగ్వేజెస్‌లలో పోయినాయి అంతే. ఓకే. 9థ్ నుంచే మీకు మీలో మార్పొచ్చింది. అయితే యెస్ సార్. మామూలుగా మిగతా వాళ్ళలానే ఆ! మీరు డల్‌గానే అవును. ఉన్నారు అప్పటి అవును వరకు. సార్. అవును. 9థ్ నుంచి హ్మ్. తోటి విద్యార్థులతో జరిగినటువంటి పరిణామాల వల్ల మీరు ఆ విధంగా యెస్ సార్. స్టబర్న్‌గా ఫిక్స్ అయిపోయారు. హ్మ్. ముందుకెళ్ళిపోవాలి అది అని చెప్పి. ఎయిత్, ఎయిత్ హ్మ్. నుంచి. ఇక అదే టెంపోని కొనసాగించారు. యెస్ సార్. 10థ్ మార్కులను బట్టి మీకు అక్కడ దాంట్లో సీటొచ్చిందా? గురుకులం లేదు దాంట్లో? సార్. ఎంట్రన్స్ రాసినా రాసారు. మళ్ళీ. దానికి ఎంట్రన్స్ ఉంటదా? ఇంటర్. రైట్. రైట్. కరెక్ట్. ఎంట్రన్స్ హ్మ్. ఆ! ఇంటర్ ఎంట్రన్స్ రాసినప్పుడు టాప్ మార్క్స్ వచ్చినాయి. ఓకే. నేను ఖానాపూర్‌లోనే జాయిన్ అయినా ఫస్ట్ ఇయర్ కూడా. ఓకే. అక్కడ మళ్ళీ ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఇంటర్ కాదు. మనం ఎంట్రన్స్ రాస్తాం కదా! ఇంటర్‌కి. అవును. దాంట్లో టాప్ స్కోర్ వాళ్ళని సెలెక్ట్ చేసిర్రు సీఓఈకి. ఓకే. అప్పుడు మేము స్క్రీనింగ్ ద్వారా ఇక్కడికొచ్చినాం సీఓఈకి. ఫస్ట్ ఇయర్ హాఫ్‌లో వచ్చినాం మేము. హుహుహు. హ్మ్. ఒక మెరిట్ మీదే మీరు ఆ! వచ్చారు. యెస్ సార్. సో, మీది అప్పటి వరకు 8 వరకు నార్మల్ డల్‌గా ఉన్నట్టు మీరు హ్మ్. 9 నుంచి మెరిట్‌గా మారిపోయారు. యెస్ సార్. 9థ్ కావచ్చు, హ్మ్. 10థ్ కావచ్చు, అప్పటినుంచే ఇంటర్ కావచ్చు. నైట్ ఎక్కువ కూర్చొని చదవడం అప్పటినుంచే స్టార్ట్ చేసినా సార్. అందుకే హ్మ్. ఇప్పుడు ఎంత చదివినా నాకు అంత హార్డ్ అనిపించదు. హ్మ్. ఎక్కువ అవర్స్. సో, మీరైన ప్రిపరేషన్‌కి మీకొచ్చిన ర్యాంక్‌కి మీరు సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు. యెస్ సార్. హ్మ్. అంటే చాలా మందేంటంటే 2,00,000 ర్యాంక్ కదా! ఓబీసీ 1,23,000 అని కొంత తక్కువగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. అవును బట్ సార్. ఆఫ్‌కోర్స్ అవును. కానీ అయినప్పటికి కూడా మీరు సీట్ సాధించేలాగా హ్మ్. వచ్చే స్థాయికి రావడం అంటే గొప్ప విషయమే. యెస్. దానికి బాగా కష్టపడి ఉన్నారు మొత్తానికి. యెస్ సార్. సో, అట్లా మీలాగే కొంత యావరేజ్ లేదా బిలో యావరేజ్‌గా ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం హ్మ్. అమ్మాయిలు పర్టిక్యులర్‌గా అమ్మాయిల కోసం ఓకే సార్. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఎవరు అన్నా పట్టించుకోవద్దు సార్ మనం. మన హ్మ్. పని మనం జేసుకుంటూ ఉండాలి. నా హ్మ్. ఫ్రెండ్ ఒకామె ఏమన్నది అంటే, "నీకు ఔట్ సైడ్ నాలెడ్జ్ ఏమొద్దా? ఎప్పుడు బుక్స్ పట్టుకొనే కూర్చుంటావా?" అంటే 8, 9థ్‌లో నేను ఎక్కువ బుక్స్ పట్టుకొని కూర్చున్నా సార్. హ్మ్. ఔట్‌సైడ్ నాలెడ్జ్ ఆ! అంటే ఏంటి? వాళ్ళ వ్యూలో ఏంటది? అంటే మూవీస్ గురించి చెప్పడం గాని, ఓకే.
హ్మ్. హీరోస్ గురించి మాట్లాడుకోవడం గాని మీకిష్టం అట్లాంటి లేదది? నో సార్. ఓకే. ఎక్ సినిమాలు ఇష్టం లేదనమాట. ఆ! ఓకే. అది చూస్తా ఇప్పుడు కొంచెం ఆలోచించుకుంటున్నా. హ్మ్. అప్పట్లో అనేవాళ్ళు సార్, "ఎందుకు అంత కాన్సంట్రేట్ చేయవా? బయట నాలెడ్జ్ ఈ మధ్య ఎప్పుడు బుక్‌లోనే కూర్చుంటావా 24 అవర్స్" అని అయినా నేను పట్టించుకోలేదు సార్. నాకెందుకు నేను ఒక లైఫ్‌లో హ్మ్. అంటే సెటిల్ అవ్వాలి నేను. ఓకే. నాకొక పొజిషన్ ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి. నా ఫ్యామిలీ అందరికీ ఒక గుర్తింపు ఉండాలని కష్టపడ్డా సార్.